సిటీ న్యూస్ నేను మిస్ అవుతాను. తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే కొన ప్రాణాలతో ఉన్న ఆమెను తన సహచరులు చూసి, తన సహచర యువతులు చూసి వెంటనే ఆమె పనిచేస్తున్న హాస్పిటల్ కి తరలించి చికిత్సను అయితే అందిస్తున్నారు. పరిస్థితి అయితే విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కి తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది. ఈ మమత అనే ఈ యువతి రాజేష్ అనే యువకుడితో వీరిద్దరూ నిడదవోలు నియోజకవర్గానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరిద్దరు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ రాజేష్ అనే వ్యక్తికి గత సంవత్సరం క్రితం వివాహం కావడం, అయినా సరే వీళ్ళ ప్రేమ వ్యవహారం కొనసాగడం. 2 రోజుల క్రితం ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న యువతి హాస్పిటల్ కి సెలవు పెట్టి వెళ్లి రాజేష్ ని కలవడం, అనంతరం తన తండ్రి వద్ద ఉంటున్న యువతి తన తండ్రితోటి రాజేష్ ని వివాహం చేసుకుంటానని చెప్పడం వారు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఉదయం రాజేష్ తో కలిసి హాస్పిటల్లో మళ్ళీ ఉద్యోగానికి హాజరవడానికి వచ్చిన ఆ యువతి అనంతరం ఆమె ఏదైతే నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాత్మని ప్రయత్నించింది. అయితే రాజేష్ అనే వ్యక్తితోటే వీడియో కాల్ లో నేను ఉరి వేసుకుని చనిపోతున్నానని చెప్పడంతో ఆ రాజేష్ అయితే వెంటనే ఇక్కడ స్టాఫ్ ని అలర్ట్ చేయడం, వారు వెళ్లి వెంటనే చూడడంతో అమ్మాయి ప్రస్తుతానికి అయితే ప్రాణాలతో బయటపడింది. అయితే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతిని మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయమై ఇక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ.